అవసరం లేదనుకుంటే పార్టీకించి బయటకు పోమంటే పోతా, అంతేగాని ఇట్లా అవమానించకుండ్రి. పార్టీల షరీక్ అయినప్పటికేంచి అరి గోసపడుతున్నా, కానీ పార్టీ కోసమే పనిచేస్తున్నా. ఇప్పుడు నా బలం ఏందో చూపిస్తా అని పూపార్టీ పెద్ద లీడర్లకు వార్నింగ్ ఇచ్చిన రాజసింగన్న ఆడియో ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా. అగ్గో గా ముచ్చట మీద ఇప్పుడు పెద్ద పంచాదే నడుతున్నది. ఇక కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ అన్న అయితే గీ తీర్ల మాట్లాడుకొచ్చిండ్రు. పువ్వు పార్టీ మీద రాజాసింగ్ అన్నకు నిన్న నచ్చినంత కోపం ఎన్నడూ రాలేదు కావచ్చు. మా బలం ఏందో చూపిస్తా అనే దాకా పోయింది కథ. అంటే పువ్వు పార్టీలో పెద్దగానే పంచాయతీ నడుస్తున్నదని బహిరంగంగానే కానొస్తున్నది. గా ముచ్చట్ల మీదనే అడిగితే గిట్లా మాట్లాడుకొచ్చిర్రు తెలంగాణ పువ్వు పార్టీలు ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు. అక్కడక్కడ కొంత అతిథులతో మాట్లాడుతుంటారు. అది ఇంటర్నల్ విషయం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేటువంటి కొంత రాష్ట్ర అధ్యక్షుడు, కొంత పార్టీలో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణ పాటిస్తాను. కిషన్ రెడ్డి సారు మాటలను బట్టి చూస్తే రాజాసింగ్ అన్నకు క్రమశిక్షణ లేదంటున్నాడు అన్నట్టు కిషన్ రెడ్డి సారు. గది పార్టీ లోపట మాట్లాడుకునే ముచ్చట, గదాన్ని పట్టుకొని మీడియాకి ఎక్కుడేంది అని రాజాసింగ్ అన్న మీద గరం అవుతున్నాడు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారు. నాకు తెలియదు, అది వారి అంతరంత విషయం. అది రాజశేఖర అంతరంత విషయం. అవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు, రాష్ట్ర సంఘటన మంత్రులు చూసుకుంటారు. గవన్నీ రాజాసింగ్కు పార్టీకి నడమ పంచాది, నాకేం తెలియదు అని ఒక్క ముచ్చటితోని కొట్టిపారేసిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. మరి గా పంచాయతీ మీద మాట్లాడితే పెద్ద లీడర్లు ఏమంటారోనని గిట్లేమన్నా వెనుకకు తగ్గిండో లేకపోతే ఏందో తెలియదు. కానీ పాత పెబ్బే కొత్త పెబ్బే ఇద్దరు రాజాసింగ్ అన్న తరపున మాట్లాడతలేరంటే ఇక పువ్వు పార్టీ నుంచి రాజాసింగ్ అన్న బయటకు వచ్చే కథనే కానొస్తున్నది అని అనబట్టిరుకి ముచ్చటరికైనా కొందరు పబ్లిక్.